ఓ యవన అమ్మాయి, అదే మదర్ తెరీసా, దేవుని సేవ చేయటానికి వచ్చింది. భారతదేశం అంతా తిరిగింది. ఒక భారతదేశం కర్మ, ప్రపంచ దేశాలన్నీ తిరిగాయి. ఆ తల్లి ప్రపంచ దేశాలంతా తిరిగి అద్భుతమైన సేవ చేసింది. ఒకనొక సందర్భంలో పోప్ జాన్ పాల్ II పోప్ గారు కలకత్తా ప్రాంతానికి వచ్చి మదర్ తెరీసా చేస్తున్న అద్భుతమైన సేవలను చూసి ముగ్ధుడైపోయి ఆ తల్లికి తాను వాడుతున్న రోల్స్ రాయల్ కారు గిఫ్ట్గా ఇచ్చాడట. ఆ తల్లి ఆ కారు తీసుకొని ముంబై వీధుల్లో కారులో షికారు అనండి, ఒకసారి ఇంకోసారి అనండి, పర్వాలేదు. కారులో షికారు అని చెప్పి కలకత్తా ముంబై అటు ఇటు కారులో షికారు చేయలేదట. ఆయన కారు ఇచ్చి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తెల్లారే 3 కోట్ల రూపాయలకు అమ్మేసిందట కారు. ఆ 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి పంచిపెట్టిందట. సరే, ఆ కారు అమ్మేసి 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి ఇచ్చేసిందట. ఎంతో అద్భుతంగా సేవ చేసింది. భారతదేశం ఆ తల్లిని గుర్తించి భారతదేశం తరపున అద్భుతమైన అవార్డు ఇచ్చింది. ప్రపంచ దేశాలు గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆ తల్లికి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిందే, ఇన్ని దేశాలు తిరిగిందే, ఇన్ని లక్షల మంది తన కానుకిచ్చారే. పోప్ జాన్ పాల్ గారే ఆమె కానుకిచ్చాడంటే ఇక ఆమె దగ్గరికి ఏ రేంజ్లో కానుకొచ్చి ఉంటుందో చూడండి. ఆమె చనిపోయేటప్పుడు ఆ ఆస్తి ఎంతో చెప్తాను. ఆమె పేర సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. మదర్ తెరీసా చనిపోయేటప్పుడు తన ఆస్తి 2 చీరలు, విరిగిపోయిన ఒక ప్లాస్టిక్ బకెట్, చిరిగిపోయిన చాప, కప్పుకునే దుప్పటి, ఈ 4 తన ఆస్తి అంట. ఎలాంటి సేవకులు ఎక్కడున్నారో చూడండి, అక్కడ కట్టబడండి. బిడ్డలారా, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ ఒకటి, మీరు వెళ్ళే సంఘాలలో మీరిచ్చిన దశంభాగం సేవకులు ఏం చేస్తున్నారు? మీరిచ్చిన కానుకలు సేవకులు ఏం చేస్తున్నారు? పిల్లలకు సరిపడా ఆస్తిని సంపాదించి పెడుతున్నారా? ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నారా? వాళ్ళ సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్నారా? దేవుని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతిగాంచిన వారిగా ఎదిగేటట్లుగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారా? దేవుని రాజ్యాన్ని కడుతున్నారా? ఈ ప్రత్యక్షత సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కలిగి ఉండాలి.